నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. మీ అందరి కోసం మరీ ముఖ్యంగా ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో సోదర సోదరీమణులారా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థులారా, మీ అందరికీ ఒక శుభవార్త ఏమిటంటే ఆన్లైన్ కోచింగ్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ థింగ్ అప్టెక్ జాబ్స్ తీసుకొచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫుల్ కోర్స్తో పాటు సెక్షన్ వైజ్ టెస్టులు ఇస్తూ ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అప్టెక్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది. మామూలుగా ఎప్పటివరకు అప్టెక్ జాబ్స్ ఏం చేసింది, ఏదైతే మీ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిపరేషన్ ఉందో దానికి సంబంధించిన వీడియో కంటెంట్ ఇచ్చింది, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో ఇచ్చింది, ఆ చాప్టర్లకి సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్టులు ఇచ్చింది, ఆ చాప్టర్ వైజ్ టెస్టులకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఒక మెట్టు పైకెక్కిస్తూ ఈ 100 రోజుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సాధించాలి అని మీరు ఎలా అయితే టార్గెట్ పెట్టుకున్నారో మేము కూడా మీకోసం టార్గెట్ పెట్టుకున్నాము. అప్టెక్ జాబ్స్ టార్గెట్ ప్రిలిమ్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనమాట. సో అందుకని ఏం చేస్తున్నాం మేము ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకుని సెక్షన్ వైజ్ టెస్ట్లను కూడా తీసుకొస్తున్నాం. సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అని తీసుకొస్తున్నాం అమ్మా. ఆ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్కి సంబంధించి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అలాంగ్ విత్ ద కోర్స్. ఒకవేళ మీకు కోర్సుతో పాటు ఈ సెక్షన్ వైజ్ టెస్టులు వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే 1999 రూపాయలకి మీరు పర్చేస్ చేయొచ్చు. కాదు సార్, నాకు కోర్స్ అవసరం లేదు, నాకు జస్ట్ టెస్టులు ఇస్తే చాలు అని అంటే కనుక కేవలం 499 రూపాయలకి మీకు ఈ సెక్షన్ వైజ్ టెస్టులు విత్ ఎక్స్ప్లెనేషన్ లభిస్తుంది. ఈ సెక్షన్ వైజ్ టెస్టుల వల్ల నాకేంటి లాభం మీలో కొంతమంది అనొచ్చు. వెల్, ద పాయింట్ ఈస్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు ఉన్న సమయం 100 రోజుల కన్నా తక్కువ. బికాజ్ ఇవాళ నుంచి కౌంట్ చేస్తే 100 రోజులు, బట్ ఆల్రెడీ డే పాస్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 100 రోజులు లేదా అంతకన్నా తక్కువ సమయం ఉంది. మరి చదవాల్సిన సబ్జెక్టులు ఏమో చాలా ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్టు చిన్నదేమీ కాదు, పెద్ద పెద్ద మహాగ్రంథాలనే చెప్పాలి. కొన్నిసార్లు ఎంత చదివినా సరే కన్ఫ్యూజన్ ఉంటుంది. కొన్నిసార్లు ఒక సబ్జెక్ట్ని 2-3 సార్లు చదివినా సరే ఆ కన్ఫ్యూజన్ అలానే ఉండిపోతుంది. సో ఈ అన్ని అంశాలన్నీ కన్సిడర్ చేస్తూ మీకు అన్ని విధాలుగా ప్రాపర్గా ప్రిపరేషన్ అవ్వాలి అని అంటే మీకు ఆల్రెడీ ఫుల్ కోర్స్ ఉంది. సో దట్ మీరు అక్కడ కంటెంట్ అంతా నేర్చుకుంటారు, చాప్టర్ వైజ్ మిమ్మల్ని మీరు టెస్ట్ కూడా చేసుకుంటారు. అలానే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఒక సెక్షన్లో ఇండియన్ హిస్టరీ, ఒక సెక్షన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంటు, ఇంకో సెక్షన్లో పాలిటీ, ఇంకో సెక్షన్లో కరెంట్ అఫైర్స్, ఇలా బేసిక్గా మిమ్మల్ని ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేస్తుంది అప్టెక్ జాబ్స్. అండ్ రిమెంబర్, దీనికి సంబంధించి ఒక స్కెడ్యూల్ కూడా రెడీ అవబోతోంది. ఇట్ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వెరీ సూన్. రిమెంబర్, మార్చి 10న మొదటి రోజు, మార్చి 10 నుంచి జూన్ 9వ తారీఖున గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగేంత వరకు కూడా మీకు ఒక భారీ షెడ్యూల్ అప్టెక్ జాబ్స్ తీసుకొస్తుంది. ఇక్కడ అంతా కూడా ప్రిపరేషన్ మీ ఓరియంటెడ్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ టార్గెట్ ప్రిలిమ్స్ అనమాట. ఎట్టి పరిస్థితులైనా సరే మీరు అందరూ ఖచ్చితంగా ఆ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వాలి అని, ఆ విధంగా మీకు మేము సహాయపడాలి అని చెప్పి అప్టెక్ జాబ్స్ ఈ విధంగా ఒక అడుగు ముందుకు వేసింది. సో ఈ అడుగుని మీరందరూ కూడా స్వాగతించి అప్టెక్ జాబ్స్ టీఎస్పీఎస్సీ టార్గెట్ ప్రిలిమ్స్ ఏదైతే సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కోర్స్ ఉందో దానికి మీరు ఎప్పుడు సపోర్ట్ చేసినట్టే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఆల్రెడీ అఫీషియల్ కీ రిలీజ్ అయిపోయింది. అలానే అప్టెక్ జాబ్స్ కూడా ఆ పేపర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనా మీకంటూ ఒక అవగాహన అయితే వచ్చింది, ఒక స్కోర్ అంటూ మీరు ఆల్రెడీ చూసుకుని ఉండొచ్చు. మీరు స్కోర్ని చూసుకున్నా చూసుకోకపోయినా సరే ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్. ఇఫ్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్చి 17వ తారీఖున ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. ఒకవేళ మీరు దానికి ప్రిపేర్ అవుతున్నట్టయితే గో ఫర్ ఇట్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. లేదు సార్, నాకు వేరే ఏదో ఎగ్జామ్ లేదు అసలు ప్రిపేర్ అవ్వడానికి, నేను ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఒకటే రాశాను, దానికోసం ప్రిపేర్ అయ్యాను అంటే కనుక స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్. యూ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. అదృష్టం ఎప్పుడు వచ్చి చెప్పదు, చెప్పకుండానే వచ్చేస్తుంది, అందుకే దాన్ని అదృష్టం అన్నారు. దాట్స్ ద పాయింట్. సో ప్రిపేర్ అవుతూ ఉండండి, కన్సిస్టెంట్గా ఉండండి. సేమ్ విత్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 యాజ్ వెల్. సో మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా సరే, అది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఈ సెక్షన్ వైజ్ టెస్టులు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, లేదు ఏదైతే టార్గెట్ ప్రిలిమ్స్ కోర్స్ ఉందో, లేదు ఇన్ జనరల్గా వేరే ఏదైనా కోర్స్ ఉన్నా సరే 9133449696 ఈ నెంబర్ కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నింటినీ హ్యాపీగా క్లారిఫై చేసుకోండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా మీరు అందరూ కూడా మీరు అనుకుంటున్న డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో, మీరు అనుకుంటున్న గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో అది మీరు సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కరెంట్ అఫైర్ మనం స్టార్ట్ చేద్దాం. బట్ ఇవాళ కరెంట్ అఫైర్ గురించి మనం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, ఇవాళ తేదీ ఏంటో అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఫిబ్రవరి 28వ తారీఖు. ఫిబ్రవరి 28వ తారీఖుని మన భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం అంటే నేషనల్ సైన్స్ డే. ఎందుకు 28వ తారీఖునే నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అంటే, మన భారతదేశానికి సంబంధించి సర్ సివి రామన్ గారు నిజంగానే ఒక రత్నం అని చెప్పాలి. నేను ఎందుకు ఆ విధంగా అంటున్నాను అంటే, హీ ఈస్ ద వెరీ ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ అండ్ ఆల్సో ద భారత రత్న యాజ్ వెల్. సివి రామన్ గారి కన్నా ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ దక్కింది, కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి భారతరత్న పురస్కారం లభించలేదు.
సో నోబెల్ ప్రైజ్ దక్కించుకున్న, అలానే భారతరత్న పురస్కారం దక్కించుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అంటే సర్ చంద్రశేఖర వెంకటరామన్ గారు. ఈయన రామన్ ఎఫెక్ట్ అని ఒకటి కనుగొన్నారు. స్కాటరింగ్ ఆఫ్ లైట్, బేసిక్గా వాటర్ ఎందుకు బ్లూ కలర్లో ఉంటుందనే అంశానికి సంబంధించి ఏదైతే రామన్ ఎఫెక్ట్ ఉందో అది ఫిబ్రవరి 28వ తారీఖునే దాన్ని ధృవీకరించబడింది అనమాట. దాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేశారు అండ్ ఇట్ హ్యాస్ గాట్ ద అప్రూవల్. సో అలా 1930వ సంవత్సరంలో సర్ సివి రామన్ గారికి ఫిజిక్స్, భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ లభించింది. సో అందుకు గాను 1987వ సంవత్సరం నుంచి 1987 నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా డిసిజన్ తీసుకుంది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి 2024 అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 28 యొక్క థీమ్ ఏంటి, నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ ఏంటి అని అంటే ఇండిజీనియస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్. 2047వ సంవత్సరం కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక లక్ష్యం పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని చేరడానికి ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం కావాలో, ఏదైతే టెక్నాలజీ కావాలో దానిని మనమే ఆత్మనిర్భరంగా ఉంటూ అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉంటూ మనమే తయారు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇండిజీనియస్ టెక్నాలజీ అంటే సొంతంగా మనం తయారు చేసుకునే సాంకేతిక పరిజ్ఞానం ఎందుకోసం, వికసిత భారత్ కోసం. టు మేక్ షూర్ దట్ ఇండియా బికమ్స్ డెవలప్డ్ కంట్రీ వీ హ్యావ్ టు బ్రింగ్ అవర్ ఓన్ టెక్నాలజీ అన్నది ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ అనమాట. సో ఈ అన్ని అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. మనిషి యొక్క జీవిత చక్రం ఏంటి? పుట్టడం, పాకడం, లేచి నుంచోవడం, లేచి నుంచున్న తర్వాత స్కూల్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళి కష్టపడి 20-24 సంవత్సరాలు చదివి ఏదో ఒక ఉద్యోగం సంపాదించిన వెంటనే ఒక ఇల్లు, ఒక కార్ని ఈఎంఐల మీద తీసేసుకుని వెంటనే ఒక పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కనేసి మనం వాళ్ళకి పిల్లలు ఎప్పుడు పుడతారని ఎదురు చూస్తూ 60 ఏళ్ళు దాటేసి ఇంకా ఈ భూమి మీద ఎన్ని రోజులు అని వెయిట్ చేయడం. ఇదే మనిషి యొక్క జీవిత చక్రం. ఈ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఎండింగ్ దాకా బాగానే ఉంటుంది, కానీ ఎండింగ్ దగ్గరే, క్లైమాక్స్ దగ్గర కొంచెం పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. మనం ముసలి వాళ్ళం అయ్యే కొద్ది సమస్యలు పెరుగుతూ ఉంటాయి, మన ఆరోగ్యం మనకి సహకరించదు, ఎన్నో సమస్యలు మనల్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకే దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. మరి నీతి ఆయోగ్ ఏంటో మనందరికీ తెలుసు. బేసిక్గా ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం ఉండేది. ఆ ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చేసింది. సో నీతి ఆయోగ్ బేసిక్లీ ఈజ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. మన భారతదేశాన్ని ఒక విధంగా మార్చడానికి, అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మార్చడానికి నీతి ఆయోగ్ ప్రయత్నాలు చేస్తుంది. సో దీనికి సంబంధించి ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎక్కువగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ని తీసుకొచ్చింది. అండ్ ఆ రిపోర్ట్ని రీసెంట్గా తీసుకొచ్చింది. సీనియర్ కేర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా రీఇమాజినింగ్ ద సీనియర్ కేర్ పారాడైమ్, అ పొజిషన్ పేపర్, ఫిబ్రవరి 2024. మీరు కనుక మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిందో అందులో కనుక మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను గమనించినట్టయితే క్వశ్చన్స్ కొన్నేమో ఎప్పటివో అడిగారు, కొన్ని క్వశ్చన్స్ ఏమో భవిష్యత్తులో రాబోయే అంశాల గురించి కూడా అడిగారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇన్ఫ్యాక్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్ పేపర్కి సంబంధించి ఏదైతే సెక్షన్ డి ఉందో దాని గురించి డిస్కస్ చేస్తూ మనం అనుకున్నాం. ఫిబ్రవరి 25th ఎగ్జామ్ జరుగుతుంటే ఫిబ్రవరి 25th టైంలో ఏదైతే అంశం జరుగుతుందో దాని గురించి కూడా క్వశ్చన్ అడిగేస్తున్నారు వాళ్ళు అని. ఈ లెక్కన ఒకప్పుడు భూతకాలంలో జరిగిందా, లేదు ఒక లెక్కన రాబోయే భవిష్యత్ కాలంలో జరుగుతుందా, లేదు ఇంకో లెక్కన ప్రస్తుత కాలంలో జరుగుతున్న అంశం గురించి అడుగుతాడా అనేది మనకి క్లారిటీ లేదు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆల్రెడీ ఒక స్టాండర్డ్ సెట్ చేసేసింది. సో ఇప్పుడు కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ రిమెంబర్ మనం ఇది కూడా డిస్కస్ చేసాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా వచ్చాయి. అఫ్కోర్స్ ఇక్కడ డిస్క్రిమినేషన్ గానో లేదు వేరే విధంగా మనం ఏం అనట్లేదు. కాకపోతే పాయింట్ ఏంటంటే దేశానికి సంబంధించి ఏదైనా మొట్టమొదటిసారిగా చోటు చేసుకుంటే అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ అన్న తేడా లేదు. ఇట్ బికమ్స్ అ కరెంట్ అఫైర్ ఎనీవేర్. సో దేశానికి ఇంపార్టెంట్ అంటే ఏది జరిగిన దేశానికి ఇంపార్టెంట్గా ఇఫ్ ఇట్ ఈస్ అ రియలీ గుడ్ థింగ్. సో ఇక్కడ నీతి ఆయోగ్ దేశానికి సంబంధించి ఉన్నదో ఒక వ్యవస్థ, అది దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. మరి అలాంటి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ తీసుకొస్తే ఖచ్చితంగా దాని గురించి అడిగే అవకాశం ఉంటుంది కదా, మరి మనం ఎందుకు వదిలేయాలి దాన్ని? అందుకనే సో వయోవృద్ధులను దృష్టి పెట్టుకుని నేను ఎందుకు స్పెషల్గా అంటున్నాను ఈ మాట అంటే, మనం ఇన్ జనరల్గా హ్యూమన్స్ అన్నప్పుడల్లా మనం కొన్నిసార్లు మనల్ని మనమే కన్సిడర్ చేసుకుంటాం, కొన్నిసార్లు స్పెసిఫిక్గా పిల్లలు అని మెన్షన్ చేసుకుని పిల్లల్ని ఫోకస్లోకి తీసుకొస్తాం. కానీ మనం ఎప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ని పెద్దగా పట్టించుకోము. ఎవరైతే 60 years క్రాస్ అయిపోయారో వాళ్ళు ఎలాగో ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగానూ సహాయపడట్లేదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే వాళ్ళ పిల్లల మీద ఆధారపడుతూ ఉన్నారు, వాళ్ళు ఎలాగో ఇవాళ రేపో మాపో పోతారు అన్న ఉద్దేశంతో ఫర్ వేరియస్ రీజన్స్ మనం వాళ్ళని ఎప్పుడు కూడా ఒక విధంగా చిన్న చూపు చూస్తూ ఉంటాం. ఆ చిన్న చూపు చూడడం వల్లే మనం ఎంత కాదన్నా కొంచెం కోల్పోతున్నాము అని చెప్పి నీతి ఆయోగ్ చెప్తోంది. అందుకనే ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ దిస్. ఐ హోప్ మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవిస్తారని అనుకుంటున్నారు. సో అందుకని మనం ఇవాళ కరెంట్ అఫైర్లో సీనియర్ కేర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో వయోవృద్ధులకి సంబంధించి ఎటువంటి సంస్కరణలు జరుగుతున్నాయి, ఎటువంటి మార్పులు చేసుకుంటున్నాయి, ఎటువంటి సంరక్షణాత్మక చర్యలు చోటు చేసుకోబడుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనం ఈ సీనియర్ కేర్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం, నేపథ్యం ఏంటిది, ఎందుకు, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ అంటే
రీసెంట్లీ నీతి ఆయోగ్ ఒక పొజిషన్ పేపర్ని రిలీజ్ చేసింది. అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశానికి సంబంధించి ఒక పేపర్ని రిలీజ్ చేసింది అనమాట. దానికి వాళ్ళు పెట్టిన టైటిల్ ఏంటి? సీనియర్ కేర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా రీఇమాజినింగ్ ద సీనియర్ కేర్ పారాడిమ్. అంటే వయోవృద్ధులకు సంబంధించి ఏవైతే సంరక్షణాత్మక చర్యలు చేపడుతున్నారో వాటికి సంబంధించి ఇప్పుడు మనం రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. సో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది బేసిక్గా టైటిల్ అనమాట. సో క్వశ్చన్లో ఏదైతే సీనియర్ కేర్ రిపోర్ట్ నీతి ఆయోగ్ ఇచ్చిందో వాటికి సంబంధించి కింది వాటిలో ఏ వాక్యాలు సరైనవి లేదు, ఏ వాక్యాలు తప్పు అని అడిగే అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితులలో ఈ టైటిల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సీనియర్ కేర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా రీఇమాజినింగ్ ద సీనియర్ కేర్ పారాడిమ్. పారాడిమ్ అంటే బేసిక్గా పరిస్థితి అని చెప్పొచ్చు. మరి రిపోర్ట్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే కాంటెక్స్ట్ నీతి ఆయోగ్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది కాబట్టి దాని టైటిల్ గురించి తెలుసుకుందాం. అలానే ఆ రిపోర్ట్కి సంబంధించిన ముఖ్య అంశాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఇండియా ఈజ్ విట్నెసింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ ద నెంబర్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్. ఎందుకు నీతి ఆయోగ్ ఒక విధంగా ఈ రిపోర్ట్ని తీసుకొచ్చిందంటే మన భారతదేశంలో ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వాళ్ళ యొక్క జనాభా మెల్లిమెల్లిగా పెరిగిపోతుందంట. అంటే అది కూడా స్లోగా ఏం పెరగట్లేదు, ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుందంట. కపుల్డ్ విత్ అ డిక్రీజింగ్ ఫర్టిలిటీ రేట్ అండ్ ఇంక్రీజింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఒకవైపు ఏమో సంతానోత్పత్తి రేషియో ఏదైతే ఉంటుందో లేదు రేటు ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతూ ఉంది. అంటే మనం భవిష్యత్తులో కనుక చూసుకుంటే పుట్టే పిల్లలు తగ్గిపోతారు. అలానే మనకు ఆబ్వియస్లీ టెక్నాలజీ వల్ల ఏదైతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఈ ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు మనం ఎక్కువగా పరిష్కరించగలుగుతున్నాము. నో బికాస్ ఆఫ్ దట్ పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ మోర్ ఏజెస్. ఒకప్పుడు 50-60 వస్తే చాలు అనేవాళ్ళు, ఇప్పుడు 70-75 వస్తే ఓకే అంటున్నారు, అది కామన్నే కదా అంటున్నారు. 80-85 వరకు బతికేస్తున్నారు. సో ఇప్పుడు యంగ్ పిల్లలు తక్కువగా పుడుతున్నారు బికాస్ డిక్రీజింగ్ ఫర్టిలిటీ రేట్, సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుంది. ఇన్ వన్ వే ఒక విధంగా అది మంచిదే. బట్ అట్ ద సేమ్ టైం ఇంకోవైపు ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగిపోతున్నారు కదా. సో అప్పుడు ఆబ్వియస్లీ సీనియర్ ఏజ్ పీపుల్ లేదు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఆర్థిక వ్యవస్థకి ఒక విధంగా చెప్పాలంటే ప్రాబ్లమే కదా. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయరు, దే ఆర్ డిపెండెంట్ పాపులేషన్. అందుకని అనమాట ద ఎల్డర్లీ ఇన్ ఇండియా కరెంట్లీ కంప్రైజ్ ఎ లిటిల్ ఓవర్ 10% ఆఫ్ ద పాపులేషన్. సో ప్రస్తుతానికి మనం యాజ్ ఆఫ్ నో కనుక మాట్లాడుకున్నట్టయితే భారతదేశం మొత్తం జనాభాలో ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు ఉన్నారు అని అంటే 10% అంట. ఒకవేళ మనం 2011 ప్రకారం మన భారతదేశ జనాభా 121 కోట్లే అనుకున్నా, లేదు లెక్కలకి ఈజీగా 120 crores అని అనుకున్నా, 10% అంటే ఎంత? 12 crores. లేదు మనం ఇంకొంచెం నామినల్గా అప్రాక్సిమేట్ ఫిగర్ వేసుకున్నా, ఎంత కాదన్నా సరే ప్రస్తుతానికి 2011 సెన్సస్ ఏదైతే 2011 జనగణన ఉందో దాని ఆధారంగా ఒక 15 కోట్ల వరకే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే 2050 కల్లా, ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఎవరు చెప్తున్నారు ఇది నేను చెప్పట్లేదు, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ చెప్తోంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనాభాకి సంబంధించి ఒక నిధి ఉందన్నమాట, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అని. ఈ సంస్థ ఉంటుందంటే ప్రస్తుతం వీళ్ళు సుమారు 15 కోట్ల మంది ఉన్నారు, కానీ 2050కి వచ్చేసరికి వీళ్ళు 20% అయిపోతారు సుమారు అని. 20% అంటే దీనికి డబుల్ 30 కోట్లు. ఇది ఏంటి 121 crores పాపులేషన్ ప్రకారం. కానీ మన ఇండియా ఆల్మోస్ట్ 145 crores రీచ్ అయిపోయింది. మనం ఒకవేళ రాబోయే 5 సంవత్సరాలలో 150 కోట్లు దాటేసాం అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఎనీ విచ్ వే మనం 30 crores. ఇక్కడ 12 అయితే 15 లెక్క ప్రకారం అనుకున్నాం, మరి అప్పుడు ఇక్కడ 30 అంటే 40-45 కోట్లు అయిపోతారు. సో 150 కోట్ల జనాభాలో 40 నుంచి 50 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళు ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. ఆ మిగిలిన 100 కోట్లలో కూడా అందరూ పెద్దవాళ్ళు కాదు కదా, చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఉంటారు, 18 కన్నా తక్కువ వాళ్ళు. సో వాళ్ళు డిపెండెంటే, వీళ్ళు డిపెండెంటే, మధ్యలోని వాళ్ళు తగ్గిపోతారు. సో అప్పుడు ఆర్థిక వ్యవస్థ మీద బీభత్సంగా ప్రెషర్ పడుతుంది. అండ్ దట్ ఈస్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు లుక్ ఎట్ ది రిపోర్ట్ దట్ ద నీతి ఆయోగ్ హ్యాస్ గివెన్ టు అస్. మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ట్రెండ్లు ఏ విధంగా ఉన్నాయని గమనిస్తే ద ఎల్డర్లీ పాపులేషన్ ఏజ్ 60 years అండ్ అబోవ్. మనం ఎవరిని వయోవృద్ధులు అని అంటాము అంటే ఎవరి వయసు అయితే 60 సంవత్సరాలు దాటిందో వాళ్ళని వయోవృద్ధులు అని అంటాము. ఇట్ కాన్స్టిట్యూటెడ్ 8.6% ఆఫ్ ఇండియాస్ టోటల్ పాపులేషన్ ఇన్ ద 2011 సెన్సస్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందాక 10% అని తెలుసుకున్నాం, ఇక్కడ 8.6% అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? 2011 సెన్సస్ ఏదైతే 121 crore పాపులేషన్ ఉందో దాని ప్రకారం 8.6% అంట. సో ప్రస్తుతానికి 10%. సో 140 crore ప్లస్ మనం ఆల్రెడీ అయిపోయాం. ఆ విషయం మన అందరికీ తెలిసింది, ఈవెన్ దో పాపులేషన్ కౌంట్ చేయకపోయినా. సో ఆ లెక్కన ఆల్రెడీ మనం 14 to 15 crores రేంజ్లోనే ఉన్నాము. సో ఖచ్చితంగా మనం ఏదైతే 2050 ఉందో అప్పటికల్లా కనీసం 40 నుంచి 50 కోట్ల మంది ముసలి వాళ్ళు ఉంటారు. ఊహించుకోండి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. Health status and challenges. The transition from high to low mortality rates has shifted a substantial burden of disease to the older population. మెల్లిగా ఈ హెల్త్ సెక్టర్లో ఏవైతే ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్స్ వస్తున్నాయో దానివల్ల జనాలు ఎక్కువ కాలం బ్రతకగలుగుతున్నారు. నో బికాస్ ఆఫ్ విచ్ అగైన్ బ్రతకడం తప్పు కాదు, బ్రతకడం ఒక విధంగా మంచిదే, దట్స్ ఎ సైన్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. కానీ వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికితే వాళ్ళు ఇంకొకరి మీద డిపెండ్ అవుతారు కదా, దట్ ఈస్ ద పాయింట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఇట్స్ బేసిక్లీ లైక్ ఎ కన్సర్న్. దీని ప్రాబ్లం అని ఎవరు చెప్పట్లేదు, కానీ ఒక విధమైన సమస్యగా అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాం అనమాట. బట్ దాన్ని సాల్వ్ చేయడానికి మనం ముందే ప్రయత్నం చేస్తే మనకి మంచిది. అందుకని మనం ఈ రిపోర్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ రిమెంబర్, ఏదో సమాజం పరంగానే కాదు, గ్రూప్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఇది ఇంపార్టెంటే. అండ్ రిమెంబర్, ఈ రోజుల్లో మీరు చూసారు కదా,
ఏది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ రావట్లేదు. ప్రతి అంశానికి సంబంధించి 2, 3, 4 స్టేట్మెంట్లు ఇచ్చేసి వీటిలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్లు, ఏవి తప్పు స్టేట్మెంట్లు, ఏవి ముందు జరిగాయి, ఏది వెనకాల జరిగాయి, ఏవి జుట్టు తెల్లబడక ముందు జరిగాయి, ఏవి జుట్టు తెల్లబడిన తర్వాత జరిగాయి ఇలా అడుగుతూ ఉన్నారు. సో అందుకని మీరు మనం జాగ్రత్తగా గమనిస్తే అది స్పోర్ట్స్ సెక్టరా, ఇంటర్నేషనలా, నేషనలా, లేదు రీజనలా, పర్సన్స్ ఇన్ న్యూసా, ప్లేసెస్ ఇన్ న్యూసా, ఇలా మీరు ఏది వదిలిపెట్టడానికి లేదు. మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే అక్కడ బుఫేలో ఉన్న అన్ని ఐటమ్స్ని నాకు కావాలి, నేను ఇది ట్రై చేస్తానని ఎలా అయితే తింటారో, ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కూడా నేను అన్ని సబ్జెక్టులు చదువుతాను, అన్ని సబ్జెక్టులకి సంబంధించి భూతకాలం, ప్రజెంట్ కాలం, భవిష్యత్ కాలం అన్నీ తెలుసుకుంటాను అని చెప్పి అదే గోల్తో ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. ఒకవేళ ఆ విధంగా అనుకోకపోయినట్టయితే ఇప్పుడైనా అనుకోండి, ఖచ్చితంగా సాధిస్తారు. The number of people aged 75 years and above is expected to increase by an astounding 340%. సో 2011 జనాభా ఏదైతే లెక్కలు ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకుని 2050 లోపు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని గమనిస్తే 75 ఏళ్ల కన్నా పైన ఉన్న వాళ్ళు ఎవరైతే కేటగిరీ పాపులేషన్ ఉందో 340% ఇంక్రీజ్ అంట. 100% ఇంక్రీజ్ అంటేనే డబుల్. అంటే ఇప్పుడు 5 మంది ఉన్నారు, 5 మందికి 100% ఇంక్రీజ్ అంటే ఇంకో 5 మంది పెరిగినట్టు అనమాట. మరి ఇంకా లెక్కన 340% అంటే మోర్ దాన్ ట్రిపుల్. అంటే 15 కోట్లు అనుకుంటే 45 కోట్లు. నేను ఇందాక అదే కదా మీకు చెప్పింది. దాట్స్ వాట్ ద థింగ్ ఈజ్ రూరల్ అర్బన్ డివైడ్. ఒకవేళ పరిస్థితి మనం ఇక్కడ గమనిస్తే మళ్ళీ గ్రామీణ స్థాయిలో ఒక విధంగా ఉంది, పట్టణాల స్థాయిలో ఒక విధంగా ఉంది. గ్రామాల్లోనేమో 71% మంది ముసలి వాళ్ళు ఉంటున్నారంట, పట్టణాల్లో కేవలం 32% మట్టుకే ఉంటున్నారంట. అండ్ రూరల్ ఏరియాస్లో హెల్త్ సెక్టర్ ఎంత బాగుంటుందో మనందరికీ తెలుసు. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మనది. ఇక్కడేమో డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారు, కానీ అక్కడ ప్రజలు తక్కువగా ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ కన్సిడర్ చేస్తే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2017లో ఏదైతే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసిందో గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000 జనాభాకి కేవలం 43 మంది డాక్టర్లు మటుకే ఉన్నారంట. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 1,00,000 జనాభాకి 118 మంది డాక్టర్లు ఉన్నారు. 1,00,000 మందికి 1000 డాక్టర్లు ఉన్నారు అని అనుకుంటే ప్రతి డాక్టరు 100 మందిని చూసుకుంటాడు. పోనీ అట్లీస్ట్ 100 డాక్టర్లు ఉన్నారు అని అనుకుందాం, అప్పుడు ప్రతి డాక్టరు 1000 మందిని చూసుకుంటాడు. సో ఇక్కడ పట్టణాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్క డాక్టర్ కింద 1000 పేషెంట్లు ఉన్నారు సుమారుగా. మరి ఇక్కడ పరిస్థితి చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో మామూలుగానే ఫెసిలిటీస్ చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ హెల్త్ని చూసేది ఎవరు, వాళ్ళ సమస్యలని పరిష్కరించేది ఎవరు? దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా కాంట్రవర్సీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాంట్రవర్సీ అయ్యిందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకుందంటే అది ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ ఏ విధమైన చర్య తీసుకోకపోయినా సరే పరీక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. కన్సిడరింగ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. కరెంట్ అఫేర్ పరంగా అయినా ఇది రావచ్చు. సో స్కీమ్ తయారు చేస్తే స్కీమ్ పరంగా క్వశ్చన్ అవుతుంది, కరెంట్ అఫేర్స్లో ఉంటే కరెంట్ అఫేర్ పరంగా క్వశ్చన్ అవుతుంది. ఏదో ఒక పరంగా ఏదో ఒకటి జరిగినా సరే అది మళ్ళీ తిరిగి అదే పేపర్లోకి వస్తుంది. సో పేపర్లోకి వచ్చే ఏ అంశమైనా సరే మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అండ్ దట్ ఈస్ వై వి ఆర్ డిస్కసింగ్ దిస్. అలానే ద ఫినామినన్ ఆఫ్ పాపులేషన్ ఏజింగ్ ఇంపాక్ట్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సొసైటీ. సో ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వాళ్ళ యొక్క జనాభా ఎక్కువైతే సమాజంలో ఉన్న అన్ని రంగాల మీద కూడా దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. హెల్త్ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, అలానే లేబర్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. మనం ఇందాక అనుకున్నాం కదా, 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో 50 కోట్ల మంది ఒకవేళ వయోవృద్ధులు అయితే ఆ 50 కోట్ల మంది మిగిలిన 100 కోట్ల మంది ఆధారపడతారు. కానీ మిగిలిన 100 కోట్లలో అందరు పెద్దవాళ్ళు కాదే, పిల్లలు కనీసం ఒక 50 కోట్ల మంది ఉంటారు. అంటే 50 కోట్ల మంది మీద 100 కోట్ల మంది ఆధారపడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ద లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఆఫ్ ఇండియా 2021 రిపోర్ట్. ఇక్కడ మళ్ళీ ఇంకొక రిపోర్ట్ వస్తుంది. సో దీన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2017, లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఆఫ్ ఇండియా 2021 ఏదైనా అడగచ్చు. హైలైట్స్ దట్ ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద ఎల్డర్లీ పాపులేషన్ సఫర్స్ ఫ్రమ్ క్రానిక్ డిసీజెస్. 75% అంట మన భారతదేశంలో ఎవరైతే 60 సంవత్సరాల కన్నా పైబడిన వాళ్ళు ఉన్నారో కనీసం 1 లేదా అంతకన్నా ఎక్కువ క్రానిక్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారంట. క్రానిక్ డిసీజెస్ అంటే ఎక్కువ కాలం ఉండే రోగాలు అని. ఎవ్రీ 4th Indian over 60 years రిపోర్టెడ్ హ్యావింగ్ పూర్ హెల్త్. భారతదేశంలో 60 సంవత్సరాలు పైబడిన వారిలో ప్రతి 4 ఒకళ్ళు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారంట. అలానే 20% మెంబర్స్ ఏమో 60 years కన్నా ఎక్కువలో వాళ్ళు మెంటల్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. వాళ్ళలో చాలామందికి తోడు దొరకదు. ఆ తోడు దొరకక వాళ్ళు లోన్లీనెస్కి ఫీల్ అయ్యి, యాంగ్జైటీతో సఫర్ అయ్యి, డిప్రెషన్లోకి వెళ్ళి, డబుల్ డిప్రెషన్లోకి వెళ్ళి ఏదో ఒక విధంగా సఫర్ అవుతున్నారు. అండ్ మీరు చెప్తే చాలామంది షాక్ కూడా అవుతారు. ఈవెన్ చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా సూసైడ్ చేసుకుంటున్నారని మనకు తెలుస్తుంది. ఇదంతా ఎందుకు? వాళ్ళకు ఒక తోడు లేక. సో తోడు లేకపోవడం కూడా ఒక సమస్య. ఆ సమస్య ఇంకా పెద్ద సమస్య కూడా అవ్వచ్చు వెన్ మోర్ పీపుల్ ఆర్ ఇన్ టు దట్. సో అందుకని మనం దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే ముసలి వాళ్ళకి సంబంధించి ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. సో వాటికి సంబంధించి ఖర్చులు కూడా పెరిగిపోతాయి. కానీ వాళ్ళేం ఆదాయం ఆర్జించట్లేదు కదా. సో అప్పుడు వాళ్ళకి సంబంధించి ఖర్చులు ఎవరు పెట్టాలి? వాళ్ళ కింద వాళ్ళు కొడుకులు కూతురు పెట్టాలి. అండ్ వాళ్ళ మీద ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. సో ఆ విధంగా సామాజికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎందుకు ఇప్పుడు వీళ్ళకి ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని వదిలేశారనుకోండి, అప్పుడు వాళ్ళందరూ ఇల్లు లేని వాళ్ళు అవుతారు, కొడుకులు కూతుర్లు లేని వాళ్ళు అవుతారు.
సామాజికంగా సమస్య, డబ్బులు ఆర్జించట్లేదు, ఆర్థిక సమస్య, కానీ వాళ్ళు స్టిల్ ఒక బర్డెన్, లేదు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు డిపెండెంట్ పీపుల్. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ మీద అయినా సరే ఎవరో ఒకళ్ళ మీద ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ కేర్ పడుతుంది. అందుకని ఎకనామిక్గా కూడా అదే ప్రాబ్లం. అందుకే సీనియర్ కేర్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మనం దాని గురించి తెలుసుకుని తీరాలి. బికాజ్ అందుకే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఎవరో ఇవ్వలేదు అది. మరి ఇప్పుడు నీతి ఆయోగ్ సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడేది అంటే ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం చాలానే ఉంటుంది. అండ్ రిమెంబర్, ఇక్కడ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా డైరెక్ట్గా రావాలని రూల్ ఏం లేదు కదా. మీరు మొన్న ఆల్రెడీ ఎగ్జామ్లో చూశారు, ప్రతి క్వశ్చన్ డైరెక్ట్గా వస్తే ఎవడైనా ఆన్సర్ చేసేస్తాడు. ఒకటే అంశానికి సంబంధించి 4 స్టేట్మెంట్లను ఇవ్వచ్చు, లేదు 2-3 వేరే అంశాలను ఒకటే క్వశ్చన్లోకి తోసేసైనా అడగచ్చు, లేదు ఆ అంశానికి సంబంధించి వేరే ఏదైనా కాన్సిక్వెన్షియల్ థింగ్ ఉంటే దాని మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి సంబంధించి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది, వివేక్ సార్ దాని గురించి వీడియో చేశారు కాబట్టి మీరు నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ గురించి పూర్తిగా చదివేస్తారు, బాగానే ఉంది, ఆన్సర్ చేస్తారు. బట్ వాట్ ఇఫ్ వాటికి సంబంధించి అసలు ప్రస్తుత కాలంలో ఏమైనా పథకాలు ఉన్నాయా, ఆ పథకాలు ఏమని చెప్తున్నాయని ఒక క్వశ్చన్ అడిగితే అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక బోర్లో పడతారు. అందుకని అట్లీస్ట్ మీకు ఒక అవగాహన ఇవ్వడం కోసం, ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం సీనియర్ సిటిజన్స్కి సంబంధించి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని పథకాలు మనం ఇక్కడ గమనిద్దాం. అండ్ రిమెంబర్, ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్ ఏవైతున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకొచ్చినాం అనమాట. సో వీటిలో ఏదో ఒక స్కీమ్ గురించి అయినా అడగచ్చు. ఖచ్చితంగా ఈ రిపోర్ట్ మీద అడగాలని రూల్ ఏం లేదు కదా. సో అందుకని అట్లీస్ట్ వాటి పేర్లు తెలుసుకోండి, వేరే వాటి గురించి చదువుకోండి. ప్రధానమంత్రి వయవందన యోజన, ఏం యోజన? వయవందన యోజన. తర్వాత ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డర్ పర్సన్స్. 7 మాస్టర్ 2 లైన్లు జంప్ చేస్తాను అనుకుంటున్నారు. బేసిక్గా ఈ 2 లైన్లు రిపీట్ అయ్యాయి, కొన్నిసార్లు చిన్న తప్పులు జరుగుతుంటాయి, వాటిని పట్టించుకోవద్దు. సో ప్రధానమంత్రి వయవందన యోజన, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డర్ పర్సన్స్, రాష్ట్రీయ వయోశ్రీ యోజన. పేర్లు కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. వయవందన, వయోశ్రీ, ఓల్డర్ పర్సన్స్, సంపన్న ప్రాజెక్టు, సేక్రెడ్ పోర్టలు, ఎల్డర్ లైను, సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజిన్ ఇనిషియేటివ్. ఇవన్నీ కూడా భారతదేశంలో వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి తీసుకొచ్చిన స్కీమ్స్. అఫ్ కోర్స్ ఎవ్రీ స్కీమ్ ఇస్ నాట్ ద సేమ్, ఎవ్రీ స్కీమ్ డస్ నాట్ టార్గెట్ ద సేమ్ థింగ్. ఒకటి హెల్త్ పరంగా అయి ఉండొచ్చు, ఇంకోటి పెన్షన్ పరంగా అయి ఉండొచ్చు, ఇంకోటి ఇంకేదో విధంగా అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ బీట్, ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పటి నుంచి మీరు ఏ అంశం గురించి తెలుసుకున్నా వాటికి సంబంధించిన కాన్సిక్వెన్షియల్ థింగ్స్ మీద కూడా అంతే విధంగా ఫోకస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ నేను కోరుకుంటే సార్ మీరు కూడా చేయాలి. మీరు ఆ విధంగా చేయకపోతే మీరే సఫర్ అవుతారు. అందుకని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థ సముద్రాల మీద ఆధారపడుతుందని ఏమంటారు? మెరైన్ ఎకానమీయో, లేదు ఆక్వా ఎకానమీ. ఆఫ్ కోర్స్ ఆక్వా అంటే సముద్రాలు కాదు, నదుల మీద ఆధారపడతాయి. లేదు బ్లూ ఎకానమీ అని పిలుస్తారు. అలానే సిల్వర్ ఎకానమీ అంటే ఒక విధంగా వెండి ఆర్థిక వ్యవస్థ. వెండి ఆర్థిక వ్యవస్థ అంటే ఇప్పుడు ఏంటి, వెండికి సంబంధించి డిస్కస్ చేస్తారని కాదు. ముసలి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏ విధమైన కన్సంప్షన్, వాళ్ళకి సంబంధించి ఏదైతే ప్రొడక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అది కూడా ఒక విధంగా ఒక సార్ట్ ఆఫ్ ఎకానమీ కదా, అది కూడా ఒక ఆర్థిక వ్యవస్థ కదా. సో వాళ్ళ యొక్క అవసరాలు ఏవైతే ఉంటాయో అవి స్పెసిఫిక్గా ఉంటాయి, వాళ్ళు ఏవైతే కన్స్యూమ్ చేస్తారో అవి స్పెసిఫిక్గా ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించిన ఆహారం ఏదైతే అది కూడా కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది. సో కన్సిడరింగ్ దట్ దాన్నే సిల్వర్ ఎకానమీ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి గిగ్ ఎకానమీ ఉంది. గిగ్ ఎకానమీ అంటే ఇప్పుడు ఈ జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరిది ఫుల్ టైం జాబ్స్ కాదు, కానీ వాళ్ళు బాగానే ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళకు విధంగా ఎకానమీని పుష్ చేస్తున్నారు. సో ఆ విధమైన ఎకానమీని గిగ్ ఎకానమీ అని అంటారు. అట్లా సిల్వర్ ఎకానమీ, ఇట్ ఈస్ అ సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే అవి ఉత్పత్తులైనా అయి ఉండొచ్చు, సేవలైనా అయి ఉండొచ్చు, అది ఉత్పాదన అయినా అయి ఉండొచ్చు, వినియోగమైన అయి ఉండొచ్చు. aimed at using the purchasing potential of older and aging people and satisfying their consumption, living and health needs. వాళ్ళ ఆరోగ్య అవసరాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ జీవన అవసరాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏవైతే వినియోగించుకోవాలి అని అనుకుంటున్నారో, ఎవరింతకీ ఓల్డ్ ఏజ్ ముసలి వాళ్ళు, వాళ్ళకి సంబంధించి ఏవైతే పర్చేసింగ్ జరుగుతుందో, పర్చేసింగ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో, ఏదైతే ఆర్థిక వ్యవస్థ వాళ్ళ ఏజ్ గ్రూప్ని క్యాటర్ చేస్తుందో. ఇప్పుడు ఉదాహరణకి సెర్లాక్ ఉంది. సెర్లాక్ ఎవడు పడతాడు తింటాడా? పిల్లలు తింటారు. సో ఇప్పుడు బేసిక్గా సెర్లాక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నా, బేబీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా చైల్డ్ ఎకానమీకి సంబంధించింది. అలా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి దాన్ని సిల్వర్ ఎకానమీ అని అంటున్నారు. ఈ పదం గురించి కూడా అడగచ్చు, చెప్పలేము, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదమ్మా పరిస్థితి. సో చూసారు కదా, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా క్లియర్ చేయాలి అన్న ఉద్దేశంతో అప్టేక్ జాబ్స్ టార్గెట్ ప్రిలిమ్స్ పేరుతో సెక్షనల్ వైజ్గా టెస్ట్ తీసుకొచ్చి ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకొచ్చింది. రిమెంబర్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హ్యాపనింగ్ ఇన్ ఆన్లైన్ కోచింగ్. అందుకని అందువచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఫుల్ కోర్సు, దానితో పాటు ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా కావాలి విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అంటే 1999 రూపాయలకి మీకు ఇది లభిస్తుంది. లేదు సార్ నాకు ఫుల్ కోర్సు వద్దు సార్, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను సార్, నాకు ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలి సార్ అని అంటే కనుక 499 రూపాయలకే మీకు కోర్సు లభిస్తుంది. సార్ ఒక పని చేద్దాం, ఎంత చెప్పినా ఎంతో కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సరే మీకు క్లియర్గా అర్థమైతే గో ఫర్ ఇట్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.
ఒకవేళ మీకు అర్థం కాకపోయినట్టయితే 913344 ఏంటిది 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తుంది అప్టేక్ జాబ్స్. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు ఖచ్చితంగా అది క్లియర్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. నవ్వుతూ ఉండండి. కష్టాలు మనుషులకే వస్తాయి, వేరే ఎవ్వరికీ రావు. బట్ అయినా సరే ఆ కష్టాన్ని దాటి మీరు ఎలా బయటకు వచ్చారన్నది అందరూ డిస్కస్ చేస్తారు, కానీ ఆ కష్టానికి తల ఒగ్గి ఎక్కడ ఎవరు ఆగిపోయారని ఎవరు డిస్కస్ చేయరు. సో ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద రైట్ బుక్స్ యూ హ్యావ్ టు డూ ద రైట్ థింగ్స్. మీరు మంచి పుస్తకాల్లో ఉండాలి అంటే మీరు మంచి పనులు చేయాలి. ఆ మంచి పనులు ఏంటిది? కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం, హార్డ్ వర్క్ని చేయడం, అలానే ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా ఆరోగ్యకరమైన ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉండడం. సో మీరందరూ కూడా ఈ మంచి దారిలో వెళ్ళి మీరు అనుకుంటున్న మంచి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధిస్తారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి, వీళ్ళతో పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. అప్పుడే సమాజం మారుతుంది. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.